గేమ్ చేంజర్ టీజర్ రివ్యూ. కొంచెం కాదు, టీజర్ పై వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. ఈ టీజర్ గురించే కాదు, చాలా రోజుల నుంచి మన ఛానల్లో వీడియోకి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల ఇన్ని రోజులు ఇలా జరిగింది. ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ గ్యాప్ గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం. ఈ గేమ్ చేంజర్ టీజర్ గురించి ఇప్పటికే చాలా వీడియోస్ చూసే ఉంటారు. నేను కూడా టీజర్ గురించి ఇంకేం వీడియో పెడతాంలే వద్దనుకున్నా. బట్ టీజర్ అండ్ ట్రైలర్స్ పై నా బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేసే కొంతమంది ఉంటారనే ఆలోచనతో వీడియో చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. టీజర్ అందరూ చూసే ఉంటారు. టీజర్ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు వచ్చిన ఒపీనియన్ ఈ రివ్యూస్ బ్రేక్ డౌన్స్ తర్వాత మారిపోయి టీజర్ పై ప్రస్తుతానికి ఒక ఫైనల్ ఒపీనియన్ కి వచ్చే ఉంటారు. కొంతమందికి నచ్చుండకపోవచ్చు, కొంతమందికి నచ్చుండొచ్చు. టీజర్ ని మనం ఎలా తీసుకోవాలనేది లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ టీజర్ తో దొరికిన కొన్ని డీటెయిల్స్ తో స్టోరీ ఎలా ఉండబోతుందో, మూవీ నుంచి మనమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఒక క్లారిటీకి వద్దాం. ముందు గేమ్ చేంజర్ స్టోరీని సింపుల్ గా చెప్తా. మెడికల్ స్టూడెంట్ అయిన రామ్ నందన్ కి కోపం ఎక్కువ. కోపంలో రామ్ నందన్ ఏమైనా చేస్తాడు. అదే కోపం వల్లేమో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. ఆఫీసర్ అవ్వాలనే కోపం ఎందుకంటే రామ్ నందన్ ఉన్న టైంలో రెండు పొలిటికల్ పార్టీస్, అభ్యుదయం పార్టీ, ప్రజా అభ్యుదయం పార్టీ. అభ్యుదయం పార్టీ నుంచి వేరే ఈ ప్రజా అభ్యుదయం పార్టీ పెట్టిన సముద్రకని ప్రెజెంట్ ఫేమ్ లేని అభ్యుదయం పార్టీ. ఇంకో పార్టీ ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతా. ఇందులో రామ్ నందన్ ఒక పార్టీకి సపోర్ట్. ఐఏఎస్ అయిన రామ్ నందన్ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ అయ్యి కరెక్ట్ గా ఎలక్షన్స్ జరిగేలా చేసి ప్రజలకి మంచి జరిగే పార్టీని గెలిచేలా చేద్దాం అనుకుంటాడు. అసలు మెడికల్ స్టూడెంట్ అయిన రామ్ నందన్ కి పాలిటిక్స్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చిందని తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. రామ్ నందన్ ఫాదర్ అభ్యుదయం పార్టీ ఫౌండర్ అప్పన్న. రైతులకి జరిగే అన్యాయాన్ని అడ్డుకోవాలంటే ఒక పవర్ ఉండాలని పవర్ కోసం పొలిటికల్ పార్టీ పెట్టిన అప్పన్నతో పాటున్న సత్యమూర్తి, అదే మన శ్రీకాంత్ గారు, వీళ్ళిద్దరూ కలిసి పెట్టిన పార్టీ అభ్యుదయం పార్టీ. పార్టీలో ఉన్న కొందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు అప్పన్నని చంపేస్తారు. ఆ తర్వాత పార్టీ ఏమైంది, కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి, నాన్న పెట్టిన పార్టీని రామ్ నందన్ తన జనరేషన్ లో ఎక్కడ దాకా తీసుకువెళ్తాడు. ఒక మూడు పార్టీస్ కి మధ్య జరిగే పొలిటికల్ గేమ్ లో రామ్ నందన్ గేమ్ చేంజర్ ఎలా అవుతాడు అనేది మూవీలో చూడాలి. టీజర్ ద్వారా చూస్తే గేమ్ చేంజర్ మూవీ ఇలా ఉండబోతుంది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీని గుర్తుపెట్టుకోండి. టీజర్ లో ఉన్న డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ షాట్ లోనే ప్రజల ల్యాండ్ లో ఏదో ఇల్లీగల్ వర్క్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సీన్ మొత్తాన్ని సింపుల్ గా చెప్పాలంటే టీజర్ లో ఉన్న ఈ షాట్ ఈ 4 షాట్స్ లో ఈ సీనే జరిగేది. ఐ థింక్ అంజలి గారిని చూపించిన ఈ జాతర షాట్ కూడా ఈ సీన్ లోదే అనుకుంటా. ఆ ల్యాండ్ లో అన్యాయంగా ఏదో చేద్దామని చూసే పనికి అప్పన్న ప్రజలతో కలిసి వ్యతిరేకంగా ఇక్కడ కూర్చొని పోరాటం ఈ షాట్ లో చూడొచ్చు. జాతర షాట్ ఈ షాట్ ఎందుకు సేమ్ అన్నానంటే ఇక్కడ డాన్స్ వేసే వీళ్ళు వేసుకున్న ఇలాంటివే అంజలి గారిని చూపించిన జాతరలో కూడా వేసుకున్నారు. రెండు మ్యాచ్ అయ్యాయని ఈ రెండు సీన్స్ ఒకటే అని కాదు, అక్కడ ఉండే వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు దేనికోసం పోరాడుతున్నారో ఆ పని జరుగుతుంది. వర్షంలో అప్పన్నని ఎత్తుకొని సెలబ్రేట్ చేసుకుంటున్న షాట్ ఇది. అండ్ ఆ నెక్స్ట్ బేసిక్ గా రామ్ అంత మంచోడు ఎవడూ లేడు, కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకెవడు ఉండడనే డైలాగ్ వస్తుంది. టీజర్ మొత్తంలో మూవీ ఎలా ఉండబోతుందని డైలాగ్ రూపంలో చెప్పిన డైలాగ్ ఇది ఒకటే. రామ్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఈ డైలాగ్ తో చెప్పారు. ఆ తర్వాత చాలా షార్ట్స్ లో చూపించారు అనుకోండి. నెక్స్ట్ వచ్చే షార్ట్స్ కాకుండా రామ్ నందన్ కోపం గురించి చూపించిన షార్ట్స్ చూస్తే స్ట్రెస్ బాల్ వాడటం, 30 days లో కోపం తగ్గటం ఎలా అనే బుక్ చదవటం, కోపంలో కాలేజ్ లోని వెన్నెల్ కిషోర్ గారిని హీరోయిన్ ఫాదర్ ని కూడా కొట్టేయటం. తన కోపం ఎంతలా ఉంటుందంటే కోపానికి రీజన్ ని ఒక పేపర్ పై రాసి దాన్ని చించేస్తే కోపం తగ్గిపోతుందని టిప్ తెలుసుకొని ఇల్లంతా ఎన్ని పేపర్స్ ని అలా చించేశాడో చూస్తే తెలుస్తుంది రామ్ నందన్ కి కోపం తెప్పించే ఇష్యూస్ ఎన్నున్నాయని. అండ్ ఈ షార్ట్స్ లో కనిపించిన ఈ సీనే రామ్ నందన్ ఇంట్రడక్షన్ సీన్ అనుకుంటా. తను చదివే కాలేజ్ బాయ్స్ హాస్టల్లోకి రావటమే RX-100 వేసుకొని హాస్టల్లోకి వెళ్ళిపోయేంత కోపంగా వస్తున్నాడు. దానికి రీజన్ ఇక్కడ ల్యాబ్ లో కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఏం తయారు చేస్తున్నారో మీరే చూడండి. స్టూడెంట్స్ ని పాడు చేసే పదార్థాలు బాయ్స్ హాస్టల్లోనే తయారు చేస్తున్న వీళ్ళని రామ్ నందన్ కొట్టే ఫైట్ ఇది. అండ్ ఇది చూసి అర్థం చేసుకోవచ్చు రామ్ నందన్ కి వచ్చే యాంగర్ మంచి సైడే ఉంటుందని. అండ్ ఈ షాట్ ఎలక్షన్స్ అప్పుడు జరిగే ఫైట్ లోది. రామ్ నందన్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పే డైలాగ్ తర్వాత ఈ సీన్ ఉంటుంది అనుకుంటా. రామ్ నందన్ సూట్ లోపల వేసుకున్న షర్ట్, ఈ షాట్ లో ఉన్న షర్ట్ ఒకటే. ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన ఐఏఎస్ రామ్ నందన్ కరెక్ట్ గా వర్క్ చేసే ఆఫీసర్ కాబట్టి ఉన్న 3 పార్టీస్ లో ఏదో 2 పార్టీస్ కి రామ్ నందన్ చేసే పని వల్ల ఇబ్బంది రావటం వాళ్ళు రామ్ నందన్ కి ఎదురుగా ఈ మనుషుల్ని పంపించుంటారు. వాళ్ళతో జరిగే ఫైట్ సీక్వెన్స్ ఈ షార్ట్స్ లో పెట్టారు. అండ్ ఈ షాట్ లో నవీన్ చంద్ర గారు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ షాట్ లో చూపించిన కాలేజ్ పంజాబ్ లోని ఖాల్సా కాలేజ్. రామ్ నందన్ చదువుకుండేది పంజాబ్ లో అని కాదు, టీమ్ ఈ ఖాల్సా కాలేజ్ ని మూవీలో ఏపీ యూనివర్సిటీగా యూజ్ చేసుకొని ఉంటారు. రామ్ నందన్ బాస్కెట్ బాల్ మ్యాచ్ ఆడే ఈ షాట్ లో బ్యాక్ సైడ్ ఈ కాలేజ్ ని చూడొచ్చు. కాలేజ్ పేరు ఇక్కడ ఏపీ యూనివర్సిటీ అని ఉంటుంది. ఇక్కడే కాదు రామ్ నందన్ జెర్సీ పైన కూడా ఏపీ యూనివర్సిటీ అని ఉంటుంది. అండ్ మీరు గమనించారో లేదో ఈ మ్యాచ్ లో రామ్ చరణ్ గారి పక్కన సత్య గారు కూడా ఉన్నారు. రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారితో సత్య గారు చేస్తున్న మూవీ. ఈ మూవీలో రామ్ చరణ్ గారి ఫ్రెండ్ రోల్ అనుకుంటా. మూవీలో స్కోప్ ఎక్కువ ఉంటే సత్య గారికి స్టార్స్ పక్కన యాక్ట్ చేసే ఛాన్సెస్ ఇంకా వస్తాయి. ఈ షాట్ కూడా బాస్కెట్ బాల్ మ్యాచ్ కి ముందు జరిగే సీన్ అనుకుంటా. అండ్ ఈ షాట్ కూడా కాలేజ్ లోదే. రామ్ నందన్ మెడికల్
మెడికల్ స్టూడెంట్ అనుకుంటా. కాలేజ్ లో వీళ్ళ బ్యాక్ సైడ్ ఉన్న వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. అండ్ ఈ షాట్ లో రామ్ నందన్ హౌస్ లో బ్యాక్ సైడ్ మెడిసిన్ బుక్స్ ని కూడా చూడొచ్చు. అండ్ ఈ షాట్ లో ఉన్న ఈ సీన్ రామ్ చరణ్ గారు బ్లాక్ కలర్ బనీన్ లో ఉన్న సీన్. ఈ సీన్ అంతా యూపీ లో జరుగుతుంది. రామ్ నందన్ యూపీ ఎందుకు వెళ్ళుంటాడో కానీ అక్కడ నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు రామ్ నందన్ ని ఆపడానికి కొంతమంది రౌడీస్ వెళ్ళటం చూడొచ్చు. వాళ్ళతో ట్రైన్ దిగిన రామ్ నందన్ చేసే ఫైట్స్ లోని షార్ట్స్ ని క్లిప్స్ లో చూపించారు. అండ్ ఈ పోస్టర్ కూడా ఈ ఫైట్ లో ఆ సీన్ ని ఈ క్లిప్ లో చూడొచ్చు. ఇక్కడ ట్రైన్ లో నుంచి దిగిన రామ్ నందన్ లగేజ్ ని చూడొచ్చు. ఆ రౌడీలందరినీ కొట్టి ట్రాక్స్ కి కట్టేశాడు. అప్పటికి రామ్ నందన్ లుక్ చేంజ్ అయిపోయింది. ఆ టైం కి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఉంటాడు. మరి యూపీ నుంచి రావడానికి కారణం ఏంటో మూవీలో చూడాలి. మెడికల్ స్టూడెంట్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయిన రామ్ నందన్ ని వైజాగ్ లోని GIMSR మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏదో ఈవెంట్ కి ఇన్వైట్ చేసినట్లున్నారు. ఈ ఈవెంట్ లోనే రామచ్చ మచ్చ సాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న షాట్. ఎలక్షన్ ప్రచారం చేస్తున్నప్పుడు సీన్ అనుకుంటా. రైతుకు వెన్నుగా అప్పన్న అండగా అని ఇక్కడ సీనియర్ రామ్ చరణ్ పేరు చూడొచ్చు. ఈ అభ్యుదయం పార్టీ గుర్తు ట్రాక్టర్. పార్టీని శ్రీకాంత్ గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి పెడతారు అనుకుంటా. ఇటువైపు అప్పన్న కటౌట్ తో పాటు అటువైపు శ్రీకాంత్ గారి కటౌట్ ని కూడా చూడొచ్చు. ఇక్కడ సత్యమూర్తి స్పీచ్ ఇస్తుంటే ఇక్కడ అప్పన్న కూర్చొని ఉంటాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్ లోని షార్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్లాష్ బ్యాక్ పార్టీ గురించి ఉన్న థీరీస్ మాట్లాడుకుందాం. ఐ థింక్ అప్పన్న మంచి కోసం పోరాడే వ్యక్తి, కానీ అప్పన్న పార్టీ పెట్టేంత డబ్బున్న వ్యక్తి కాదనుకుంటా. బట్ ప్రజల్లో మంచి పేరున్న అప్పన్నకి పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చాక సత్యమూర్తి అప్పన్న ఫ్రెండ్ ఆర్ అప్పన్నకి హెల్ప్ చేద్దామనే ఆలోచనతో అప్పన్నతో ఈ పార్టీ పెట్టించుంటాడు. పార్టీ రూలింగ్ వచ్చాక ఆర్ పార్టీపై ప్రజలకి మంచి ఒపీనియన్ వచ్చాక అప్పన్నని సత్యమూర్తి చంపించేస్తాడు. పార్టీ ఎదగకూడదని అపోజిషన్ వాళ్ళు అప్పన్నని చంపించేస్తారనేది మూవీలో చూడాలి. అసలు ఈ టీజర్ తో క్లారిటీ రాంది ఈ పాయింట్. మూవీలో మెయిన్ యాంటోగనిస్ట్ ఎవరని దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎలక్షన్స్ చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పన్న సత్యమూర్తి కలిసి బాగానే ప్రచారం చేశారు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర, కర్నూలు కొండారెడ్డి బుర్జ్ దగ్గర, రాజమండ్రి గోదావరి రివర్ దగ్గర, వైజాగ్ పోర్ట్ దగ్గర ఇలా అంతలా పార్టీకి ప్రచారం చేసి ప్రజల్లో పార్టీపై నమ్మకం కలిగించిన అప్పన్నని ఎలా మోసం చేశారు, ఎలా చంపేశారు అనేది మూవీలో చూడాలి. ఈ నైట్ టైం జరిగే ఈ ఫైట్ లోనే అప్పన్నని చంపేసి ఉంటారు. అండ్ అప్పన్నున్న ఇంకొన్ని షార్ట్స్ చూసుకుంటే ఒక ఫ్యాక్టరీలో కోపంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన వెనకాల రాజీవ్ కనకాల గారిని కూడా చూడొచ్చు. రామ్ నందన్ ఎలక్షన్ కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ దగ్గర ల్యాండ్ అయిన షాట్ ఇది. మెడికల్ స్టూడెంట్ అయిన రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎలక్షన్ లోకి రావడానికి కారణం ఏంటి, మూవీలో మెయిన్ యాంటోగనిస్ట్ ఎవరని డిస్కస్ చేస్తే ఈ షాట్ లో చూపించింది సముద్రకని గారు హెడ్ గా ఉన్న ప్రజా అభ్యుదయం పార్టీ ఆఫీస్ అనుకుంటా. ఈ పార్టీకి ఇలా ఉంటే ఈ పార్టీకి బ్యాక్గ్రౌండ్ లో అప్పన్న ఫోటోను కూడా వాడుకున్నారు. వైజాగ్ బీచ్ లో జరిగే ఈ షాట్ లో ఉండే మీటింగ్ లో ఇక్కడ SJ సూర్య గారు ఉంటారు, నవీన్ చంద్ర గారు కూడా ఉంటారు. అండ్ మాట్లాడుతున్న సత్యమూర్తి ఆ పార్టీ సీఎం. ఇక్కడ ఈ బోర్డు లో చూడొచ్చు. మరి అది ఏ పార్టీ అంటే అభ్యుదయం పార్టీ కాదు, ప్రజా అభ్యుదయం పార్టీ కాదు, శ్రీకాంత్ గారు పెట్టుకున్న కొత్త పార్టీ అనుకుంటా. ఆ పార్టీ నేమ్ ఏంటని టీజర్ లో చూపించకపోయినా ఈ షాట్ లో చూసుకోవచ్చు. ప్రజా అభ్యుదయం పార్టీలో ఉన్న ఎల్లో రెడ్ కలర్ ఎక్కడా లేదు. అభ్యుదయం పార్టీలో ఉన్న ఎల్లో గ్రీన్ కలర్ కూడా ఎక్కడా లేదు. బ్లూ అండ్ వైట్ గా ఉంది. సో ఇదొక కొత్త పార్టీ అనుకుంటా. ఆ పార్టీలో ఉన్న ఈ జనరేషన్ లీడర్స్ SJ సూర్య అండ్ నవీన్ చంద్ర ఇద్దరు కలిసి పెట్టిన అభ్యుదయం పార్టీని వదిలేసి కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం సత్యమూర్తికి ఎందుకు వచ్చింది? అప్పన్నని చీట్ చేసింది సత్యమూర్తి అనా ఇంకేదన్నా అపోజిషన్ పార్టీ అనేది క్లారిటీ లేదు. కానీ డిఫరెంట్ పార్టీస్ పెట్టుకొని అభ్యుదయం పార్టీకి ఫేమ్ లేకుండా అప్పన్న పెట్టిన ఈ పార్టీ రూలింగ్ లోకి రానివ్వకుండా చేశారు. మరి అభ్యుదయం పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారంటే అభ్యుదయం పార్టీ ఆడిటోరియం హాల్లో జరిగే ఈ మీటింగ్ ని చూపించిన ఈ షాట్ లో ఇక్కడ శుభలేఖ సుధాకర్ గారిని చూడొచ్చు. ఆయన పక్కనే రామ్ నందన్ కూడా ఉంటాడు. ఫేమ్ లో లేకుండా చేసిన నాన్న పార్టీని ప్రజలకి మంచి చేసే అభ్యుదయం పార్టీకి ఆపోజిట్ గా ఉన్న శ్రీకాంత్ గారి పార్టీ ప్రజా అభ్యుదయం పార్టీలని అడ్డుకోవడానికి రామ్ నందన్ వీళ్ళాడే గేమ్ లోకి వస్తాడు. మళ్ళీ అభ్యుదయం పార్టీని రూలింగ్ లోకి తెస్తాడా లేదా? అసలు అప్పన్నని చీట్ చేసింది ఎవరు? అప్పన్న వైఫ్ అంజలి గారు ఎక్కడున్నారు? అంజలి గారు ఉన్న ఈ షాట్ పాస్ట్ లోదా ప్రెసెంట్ లోదా? అప్పన్న కొడుకు రామ్ నందన్ ని ఈ ఫ్యామిలీ ఎందుకు పెంచుకుంటుంది? వాళ్ళ నాన్న చెప్పులు పట్టుకొని ఏడుస్తున్న రామ్ నందన్ కి వాళ్ళ నాన్న గురించి చెప్పింది ఎవరు? కోప్పడితే ఏదన్నా చేసే రామ్ నందన్ ఆ కోపాన్ని సరిగ్గా వాడి ఈ మూడు పార్టీస్ కి జరిగే గేమ్ లో గేమ్ చేంజర్ ఎలా అయ్యాడనేది మూవీలో చూడాలి. ఇది గేమ్ చేంజర్ టీజర్ చూసాక నాకు అనిపించిన డీటెయిల్స్, నేను అనుకున్న థియరీస్. ఇక టీజర్ నాకెలా అనిపించింది, ఈ టీజర్ ని మనం ఎలా తీసుకోవాలనే దాని గురించి మాట్లాడితే ఇండియన్ 2 రిలీజ్ దాకా శంకర్ గారి ఫిలిమ్స్ అంటే నాకు ఒక హై ఉండేది. రామ్ చరణ్ గారితో శంకర్ గారి ఫిలిం అని అనౌన్స్ చేయగానే RRR తర్వాత సరైన ఫిలిం సెట్ అయిందని కూడా అనుకున్నా. అదిగాక శంకర్ గారు హెవీ గ్రాఫిక్స్ VFX లేకుండా ఒక ప్రాపర్ పొలిటికల్ ఫిలిం తీస్తున్నారు అనగానే ఒకప్పుడు శంకర్ గారి రేంజ్ ఫిలిమ్స్ మళ్ళీ వస్తాయేమో అనుకున్నా. బట్ ఇండియన్ 2 రిలీజ్ తర్వాత నుంచి భయం మొదలైంది. కోవిడ్ తర్వాత బాగా తెలివిగా తయారైన ఇప్పటి ఆడియన్స్ కి ఏం కావాలో శంకర్ గారు తెలుసుకోలేకపోతున్నారా? కథ విషయంలో ఒకప్పుడు లాంటి కథలు శంకర్ గారికి దొరకట్లేదా తెలియదు, కానీ ఇండియన్ 2 తో ఆడియన్స్ ని చాలా డిసప్పాయింట్ చేశారు. అండ్ ఈ గేమ్ చేంజర్ అంటారా, మూవీ ఎలా ఉండబోతుంది అనే దానికంటే రామ్ చరణ్ గారు శంకర్ గారితో ఫిలిం తీస్తున్నారు
అనగానే శంకర్ గారి మార్క్ చూస్తాం. కానీ శంకర్ గారు రామ్ చరణ్ గారితో మూవీ ఓకే అవ్వగానే రామ్ చరణ్ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ అన్ని వరుసపెట్టి చూసుంటారు. తెలుగు ఆడియన్స్ కి ఏం కావాలి, తెలుగు ఆడియన్స్ కి ఎలా చూపిస్తే నచ్చుతుందని ఆయన స్టైల్ ని వదిలేసి ఒక తెలుగు కమర్షియల్ ఫిలిం తీద్దామని అనుకున్నారేమో. సాంగ్స్ తప్ప శంకర్ గారి మార్క్ కనిపించలేదు. మరి ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల, తమన్ గారు కొట్టిన బ్యాడ్ మ్యూజిక్ వల్ల తెలియదు కానీ ఒక శంకర్ ఫిలిం అనే ఇంపాక్ట్ ని టీజర్ తో ఆడియన్స్ కి చూపిలేకపోయారు. అలా అని సినిమా అంతా అలాగే ఉంటుందని మాట్లాడలేదు. మూవీకి స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ గారు ఇచ్చారు. ఈ టీజర్ లో ఉన్న షార్ట్స్ తో స్టోరీని ఎలా చూపిస్తారని చూస్తే ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ డ్రామాలా ఉంది. ఫాదర్ అండ్ సన్ రివెంజ్ స్టోరీలా కాకుండా ఈ 3 పొలిటికల్ పార్టీస్ కి మధ్య జరిగేది ప్రాపర్ గా చూపిస్తే ఈ సంక్రాంతికి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ పెద్ద నెంబర్ నే పెడుతుంది. ఈ టీజర్ తో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోలేదు కానీ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గించేలా మాత్రం లేదు. సాంగ్స్ పరంగా చూసుకుంటే సినిమాలో శంకర్ గారు గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ మూవీలో సాంగ్స్ కి 3 చిన్న సినిమాలు తీసే బడ్జెట్ పెట్టారని టాక్ వచ్చింది కదా. సాంగ్స్ పరంగా శంకర్ గారు డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నా. జరగండి రామచ్చా మచ్చా ఫస్ట్ చాలా మందికి నచ్చకపోయినా రేపు థియేటర్ లో సాంగ్స్ తో శంకర్ గారు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారని నాకు నమ్మకం. జరగండి రామచ్చా మచ్చా అండ్ ఫారెన్ లో ఒక సాంగ్ టీజర్ లో ఈ షాట్ లో చూపించిన సాంగ్. అంజలి గారితో సీనియర్ రామ్ చరణ్ కి ఒక సాంగ్ ఉండేలా ఉంది. అండ్ తమన్ గారు ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ లోని మ్యూజిక్ లా కాకుండా మూవీలో స్టోరీని, సరైన సీన్స్ ని ఎలివేట్ చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని కోరుకుంది. ఈ టీజర్ తో హై పీక్స్ లో రాకపోవడానికి టీజర్ ఫాస్ట్ కట్ తో పాటు తమన్ గారి మ్యూజిక్ కూడా మెయిన్ రీజన్. మరి మూవీలో మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి. ఫైనల్ గా గేమ్ చేంజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ ప్రాపర్ గా ఉండి పాలిటిక్స్ ని సరిగ్గా చూపిస్తే గేమ్ చేంజర్ గుర్తుండిపోయే నెంబర్ పెడుతుంది. శంకర్ గారిని, రామ్ చరణ్ గారిని నమ్మి అంత బడ్జెట్ పెట్టిన దిల్ రాజ్ గారు కూడా సేఫ్ అవుతారు. టీజర్ మీకు ఎలా అనిపించిందో, గేమ్ చేంజర్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ లో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ లో చెప్పా కదా, కొన్ని వర్క్స్ వల్ల వీడియోస్ పెట్టడంలో ఇలా గ్యాప్ వస్తుంది. ఇక నుంచి ఆ గ్యాప్ లేకుండా ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. ఈ వీడియోతో ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని మిస్ కాకుండా చూసేయచ్చు. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.